तुमने इसको कैसे स्टिकरिंग डालते सर नीचे ये हम डाला सर मार्किंग हाँ नीचे डालते सर एक स्टिकर डालते सर जो प्लांट्स में इस कोर्ट में जो यूनिवर्सिटी के टाइम में कोर्ट में प्रोड्यूस करना इन्फर्मेशन రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన ఏఎస్పీ టీమ్ అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది దానిలో వాళ్ళు జున్నా ఫామ్లో ఆ గాంజా పెట్టుకున్నారు 4 ఫార్మర్స్ వాళ్ళపై కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళ పేరు చాకటి సోనేరావు దుర్వా లవకుష్ అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్ వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ ఆర్ఓఆర్ పట్ట కూడా దానిలో ఇది గాంజా వీళ్ళు పత్తి చేన్లో అండ్ జొన్న చేన్లో పెట్టుకోవడం జరిగింది దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది దాని విలువ 18 lakhs ఉన్నాయి వీళ్ళంటే రెగ్యులర్గా కన్ఫెషన్లో కూడా రెగ్యులర్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం ఆర్ఓఆర్ పట్టా కూడా సీజ్ చేసాం పాస్బుక్స్ సీజ్ చేసాం అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము దట్ వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైతులు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏమైనా సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళ కూడా ఇది బంద్ చేస్తారు ఎందుకంటే గాంజా పండించాలి ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది సో మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు దట్ గాంజా ఫ్రీ మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్లో ఇంకా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు పండిస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేపిస్తున్నాం మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్ని ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి మీరు ఇది బంద్ చేయండి ఎందుకంటే మన నిఘా ఉంటుంది మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్గా పెడతాం మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి మంచి పని చేయండి ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం సో దట్ మీరు అక్కడ వచ్చి కూడా ఆ మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్కి కూడా పోవచ్చు ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మనిషిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది పెద్ద మనిషి ఈ ఎక్కడైనా ఇది ఆదిలాబాద్లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నారు ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఇది మనం మొత్తం బంద్ చేయాలి ఇది కాకుండా మనం కన్జ్యూమర్స్ పైన కూడా లేకపోతే పెడ్లర్స్ ఉంటారు స్మగ్లర్స్ ఉన్నారు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు వాళ్ళపైన కూడా మనం గట్టిగా పోతున్నాము ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు ఎవరెవరికి వీళ్ళ అమ్మారు ఆ డీటెయిల్స్ కూడా వెరిఫై చేపిస్తాము ఆ వాళ్ళ ఎవరెవరికి ఇప్పుడు ఇది ఎవరెవరికి అమ్ముతారు అది కూడా వెరిఫై చేయించి వాళ్ళు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ చేస్తాము రెగ్యులర్గా మన జిల్లాలో గాంజా పైన మనం